క్వెషన్ ఏమిచ్చారు? ద నంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ రూపీస్ 1, 5 అండ్ 10 డినామినేషన్స్ దట్ ఎ పర్సన్ హ్యాస్ ఆర్ ఇన్ ద రేషియో 5:3:13. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన దగ్గర 5 1 రూపీ కాయిన్స్, 3 5 రూపీ కాయిన్స్, 13 10 రూపీ కాయిన్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? 5 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 5 ప్లస్ 13 ఇంటూ 10 అంటే ఏంటి? 5 1 రూపీ కాయిన్స్, 3 5 రూపీ కాయిన్స్, 13 10 రూపీ కాయిన్స్ ఉన్నట్లు. ఇప్పుడు ఎంత అవుతుంది? 5 ప్లస్ 15 ప్లస్ 130 విచ్ ఇస్ నథింగ్ బట్ 150. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ దగ్గర 150 రూపీస్ ఉన్నాయనుకోండి. అందులో కాయిన్స్‌లో ఉన్నాయంట 1 రూపీ, 5 రూపీ, 10 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంట? 5. 5 రూపీ కాయిన్స్ 3. 10 రూపీ కాయిన్స్ 13 ఇలా ఉన్నాయంట. ఇప్పుడు ఏమంటున్నారు? ఆఫ్ ద టోటల్ అమౌంట్ ద పర్సెంటేజ్ ఆఫ్ మనీ ఇన్ 5 రూపీ కాయిన్స్ ఈజ్ ఎంత అని అడిగారు. అంటే ఏంటి? సమ్ ఎక్స్% అనుకుందాం 5 రూపీ కాయిన్స్‌ది. టోటల్ మన దగ్గర ఎంతుంది? 150. కానీ మనకి 5 రూపీ కాయిన్స్ డినామినేషన్ చేస్తే ఎంతొచ్చింది? 5 టైమ్స్ 3 అంటే ఎంత? 15. అంటే ఏంటి? x/100 ఇంటూ 150 ఈక్వల్ టు 15. సో, x ఎంత? 10. అంటే ఎంత? 5 రూపీ కాయిన్స్ ఎంత పర్సెంట్‌లో ఉన్నట్లు? 10%.